ప్రేమ కలిగిన మా తండ్రి, మీకెంతో వందనాలు. మీ సన్నిధిని బట్టి ప్రభువా మమ్మల్ని స్తుతిస్తున్నాము. మీకెంతో కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీరు మాకు అనుగ్రహించిన దివ్యమైన మీ యొక్క వాక్యం బట్టి, మీ సమయం బట్టి ప్రభువా మీకెంతో స్తోత్రాలు. ఈ దినం భూమి మీదకు మీరు వచ్చినటువంటి పర్పస్ గురించి, ఉద్దేశాన్ని గురించి 7వ మాట మేము ధ్యానం చేయనంటుండగా మీ కృప అనుగ్రహించండి నాయన. ఈ వాక్య ధ్యానం నాయన ప్రభువా ఎంతో ఆశీర్వాదకరంగాను దేవునికరంగా ఉండటానికి సాయం చేయమని మీకు ఎంతో కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ మీ దయగల హస్తములకు అప్పగించుకుంటూ యేసు ప్రభు పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 370, పాత పుస్తకం 325. క్రీస్తు ప్రభుకే సకల మహిమా, క్రీస్తు ప్రభుకే సకల మహిమా. శాశ్వతంబైనది తన రాజ్యం, శాశ్వతంబైనది తన రాజ్యం. క్రీస్తు ప్రభుకే సకల మహిమా, క్రీస్తు ప్రభుకే సకల మహిమా. మర్మం విధియే కనుమ ప్రియుడా, మర్మం విధియే కనుమ ప్రియుడా. ఉర్విని మానవ సాయము లేక, ఉర్విని మానవ సాయము లేక, పర్వతంబు నుండి మల్చబడెను కరాయి, పర్వతంబు నుండి మల్చబడెను కరాయి. క్రీస్తు ప్రభుకే సకల మహిమా, క్రీస్తు ప్రభుకే సకల మహిమా. మేలిమి వెండి రాజ్యాలను, మేలిమి వెండి రాజ్యాలను, ఇత్తడి ఇనుప రాజ్యాదులను, ఇత్తడి ఇనుప రాజ్యాదులను, ఈ రాయి ఎనలుగా గొట్టును చేత్తవలెనే, ఈ రాయి ఎనలుగా గొట్టును చేత్తవలెనే. క్రీస్తు ప్రభుకే సకల మహిమా, క్రీస్తు ప్రభుకే సకల మహిమా. ప్రియుడా వింతైనా ఈ రాయి, ప్రియుడా వింతైనా ఈ రాయి, పెరిగి భూలోకమంతాయే, పెరిగి భూలోకమంతాయే. ప్రభు క్రీస్తుని వింత
సార్వత్రిక సంగమిదే, ప్రభు క్రీస్తుని వింత. సార్వత్రిక సంగమిదే, క్రీస్తు ప్రభుకే సకల మహిమా. క్రీస్తు ప్రభుకే సకల మహిమా. ఆరాజ్యమును చూచు భాగ్యం, ఆరాజ్యమును చూచు భాగ్యం. ఆరాజ్యములో చేరడి భాగ్యం, ఆరాజ్యములో చేరడి భాగ్యం. అనుభవింపనగును పరిశుద్ధ ప్రజలకే, అనుభవింపనగును పరిశుద్ధ ప్రజలకే. క్రీస్తు ప్రభుకే సకల మహిమా. క్రీస్తు ప్రభుకే సకల మహిమా. యేసు హృదయం శుద్ధి నీకు, యేసు హృదయం శుద్ధి నీకు. క్రీస్తు ప్రభువే కలుగజేయున్, క్రీస్తు ప్రభువే కలుగజేయున్. ఏ సాటియులేని ఈ శుద్ధి నందుము, ఏ సాటియులేని ఈ శుద్ధి నందుము. క్రీస్తు ప్రభుకే సకల మహిమా. క్రీస్తు ప్రభుకే సకల మహిమా. మనకిచ్చిన ఆహ్వానంబునకు, మనకిచ్చిన ఆహ్వానంబునకు. తన రాజ్యాన్ని నిత్య మహిమలకు, తన రాజ్యాన్ని నిత్య మహిమలకు. తగిన ఎట్టి రీతిన్ నడుచుకోవలె ప్రియుడా, తగిన ఎట్టి రీతిన్ నడుచుకోవలె ప్రియుడా. క్రీస్తు ప్రభుకే సకల మహిమా. క్రీస్తు ప్రభుకే సకల మహిమా. శాశ్వతంబైనది తన రాజ్యం, శాశ్వతంబైనది తన రాజ్యం. క్రీస్తు ప్రభుకే సకల మహిమా. క్రీస్తు ప్రభుకే సకల మహిమా. ప్రియుల దేవుని యొక్క వాక్యంలో నుండి మనం లూకా సువార్త 12వ అధ్యాయం 49వ వచనాన్ని చదువుదాము. నేను భూమి మీద అగ్నివేయ వచ్చి తిని అది ఇది వరకు రగులుకొని మండవులని ఎంతో కోరుచున్నాను. ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, ఎంతో వందనాలు. మీరు మాకు అనుగ్రహించిన దివ్యమైన మీ వాక్యమును నీ బిడ్డలతో పంచుకోవడానికి నైనా యొక్క సువార్త కూడికను దీవించండి దేవా. మరి ఈ లోకానికి మీరు నాయన ఎందుకు వచ్చున్నారో మీరు పలికిన 7వ మాట ఇది. ప్రభు, మీరే సహాయం చేయమని మీకెంతో స్తోత్రములు వందనములు చెల్లిస్తూ దయల తండ్రి లేఖన వాక్య భాగాన్ని మీరు ఆశీర్వదించమని యేసు ప్రభు పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం ఇక్కడ లూకా సువార్త 12వ అధ్యాయము 49వ వచనంలో ఈ మాట విన్న తర్వాత యేసు ప్రభు వారు ఏంటి ఇలాగన్నారు,
మరి భూమి మీద అగ్ని వేయడానికి రావడం ఏంటి అని ఒకవేళ మనకి అనిపించవచ్చు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద అగ్ని వేయడానికి వచ్చాను అన్నమాట భూమి మీదకి ఆయన పంపించిన పరిశుద్ధాత్మను మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకు పరిశుద్ధాత్మను పంపించడానికి గురించి ఈ మాట సెలవిచ్చి ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు రాకపోతే భూమి మీదకి పరిశుద్ధాత్ముడు రాడు. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చి ఆయన మరణించి భూస్థాపన చేయబడి 3వ దినాన పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత, ఆయన ఆరోహణమైన తర్వాత ఆయన పరిశుద్ధాత్మను భూమి మీదకు పంపిస్తానని, లేక ఆదరణకర్తను భూమి మీదకు పంపిస్తానని యేసు ప్రభువారు సెలవిచ్చారు. యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాటను స్పష్టంగా మనం అక్కడ గమనించగలుగుతాం. అయితే నేను మీతో సత్యం చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవడం వల్ల మీకు ప్రయోజనం. తర్వాత, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును అనే మాట చూస్తాం. కాబట్టి పరిశుద్ధాత్మ భూమి మీదకి రావాలంటే యేసుక్రీస్తు ప్రభువారు మరణించి భూస్థాపన చేయబడి 3వ దినాన తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళిన తర్వాతే, అంటే ఆయన పునరుత్థానం అయిన తర్వాతే భూమి మీదకు పరిశుద్ధాత్మ వచ్చి ఉన్నారు. కాబట్టి అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం నుండి మనం ఈ వచనాలను చూడగలుగుతాం. భూమి మీద పరిశుద్ధాత్మ అగ్ని నాలుకల వలె విభాగించబడి వచ్చినట్లుగా మనం చూస్తాం. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూడి ఉన్న ఇల్లంతయు నిండెను, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగించబడినట్లుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ అగ్ని ఏంటి చెప్పండి? పరిశుద్ధాత్మ. కాబట్టి పరిశుద్ధాత్మ భూమి మీదకి వచ్చినప్పుడు అగ్ని నాలుకల వెబులే విభాగించబడి ఈ భూమి మీదకి వచ్చిన్నారు. కాబట్టి పరిశుద్ధాత్మను చూపిస్తూ ఉంది ఈ యొక్క అగ్ని. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి రావడానికి ముందు ఆయన ఒక మాట చెప్పారు. ఆ 49వ వచనం, లూకాసు వార్త 12వ అధ్యాయం 49వ వచనం క్రింది భాగంలో 50వ వచనంలో ఒక మాట చెప్పారు. ఆ మాట, అయితే నేను పొందవలసిన బాప్తిస్మం ఉంది, అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మము అంటే ఆయన మరణ భూస్థాపన పునరుత్థానం గురించి మాట చెప్పారు. ఆయన మరణించి భూస్థాపన చేయబడి తిరిగి వెళ్తే కదా పరిశుద్ధాత్మ భూమి మీదకి రావాలి. ఆయన మరణ భూస్థాపన పునరుత్థానం తర్వాత భూమి మీదకి పరిశుద్ధాత్మ వచ్చిన్నారు. కాబట్టి ఆయన బాప్తిస్మం, ఏ బాప్తిస్మం గురించి చెప్తున్నారంటే ఆయన మరణించాలి, భూస్థాపన చేయబడి పునరుత్థానం అవ్వాలి. కాబట్టి ఈ మాట అక్కడ ఆ యొక్క కార్యం గురించి రాయబడింది. కాబట్టి బాప్తిస్మం తీసుకోలేదా యేసుప్రభువు వారు? యోహాను బాప్తిస్మం ఇచ్చారు, తెలుసు కదా మనకి. యోహాను బాప్తిస్మం ఇచ్చినట్లుగా మనం ఇక సువార్తలో చదువుతాం మనం. కాబట్టి సువార్తికులందరూ కూడా ఆయన పొందిన యొక్క బాప్తిస్మం గురించి రాస్తూ వచ్చారు. కాబట్టి యోహాను బాప్తిస్మం ఇచ్చారు. అయితే ఇప్పుడు మరి ఏ బాప్తిస్మం గురించి ఆయన చెప్తున్నారు? కాబట్టి ఆయన మరణ భూస్థాపన గురించి లూకాసు వార్త 2వ అధ్యాయము లూకాసు వార్త మనం ఇక్కడ చూస్తాము. లూకాసు వార్త ఈ మాట మత్తయి సువార్తలో కూడా మనం చూస్తామండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 13వ వచనం,
ఆ సమయం యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గలిలయ నుండి యొర్దాను దగ్గరున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడని ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింప చూచెను. కానీ యేసు ఇప్పటికి కానిము, నీతి యావత్తు ఇలాగ నెరవేరుట మనకు తగి ఉంది అని అతనికి ఉత్తరం ఇచ్చెను. కనుక అతడు అలాగూ కానిచ్చెను. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. దిగో ఆకాశం తెరబడిను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం పొందారు. అయితే ఇప్పుడు ఆయన తన మరణ భూస్థాపన పునరుత్థానాల గురించి ఈ మాటను సెలవివ్వడం మనం చూస్తాం. కాబట్టి బాప్తిస్మము అంటే ఆయన యొక్క మరణ భూస్థాపన పునరుత్థానాల గురించి చెప్పబడింది ఈ యొక్క మాట. తర్వాత లూకాసు వార్తలో కూడా 3వ అధ్యాయం 21వ వచనంలో ప్రజలందరూ బాప్తిసం పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మము పొంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏం పొందారు? బాప్తిసం పొందారు. లూకాసు వార్త 3వ అధ్యాయం 21వ వచనంలో. కానీ 12వ అధ్యాయం 50వ వచనంలో చెప్పిన మాట నీటి బాప్తిసం కాదు, అది మరణ భూస్థాపన పునరుత్థానం గురించి. అయితే బాప్తిసం అంటే అర్థం అదే. ఈరోజు మనం నీటి బాప్తిసం తీసుకున్నాం చాలామంది, కొంతమంది ఇంకా సిద్ధపడుతూ ఉండొచ్చు. కాబట్టి నీటి బాప్తిస్మానికి ముందు దేవుని యొక్క ఆత్మచేత మనం తాకబడి ఆత్మ సంబంధమైన బాప్తిస్మం. కాబట్టి పాపముల విషయంలో మనం మరణించి పాపముల విషయంలో భూస్థాపన చేయబడి నీతి విషయంలో తిరిగి లేచిన పునరుత్థాన శక్తిని మనం కలిగి పాప క్షమాపణ పొందిన వారమై ఉండాలి. నీటి బాప్తిస్మానికి ముందే. నీటి బాప్తిసం అంటే మనల్ని తీసుకెళ్ళి ఎక్కడో చోట నీళ్ళున్న చోట బాప్తిసం ఇస్తారు. మీరు చూస్తారు కదా, అపోస్తల కార్యముల గ్రంథం 8వ అధ్యాయంలో అక్కడ మరి నపుంసకుడు అనే వ్యక్తి ఉన్నాడు కదా, ఆయనకి ఫిలిప్ బాప్తిసం ఇచ్చారు. కాబట్టి అపోస్తల కార్యముల గ్రంథంలో 8వ అధ్యాయంలో అక్కడ ఆయన గురించి మనం చూస్తాం. ఐథియోపియుడైన నపుంసకుడు అంట ఆయన. కాబట్టి ఆయనకు బాప్తిసం ఇచ్చారు. అది నీటి బాప్తిసం. అయితే నీటి బాప్తిసం ఇచ్చే ముందు ఆయన అడిగారు, యేసుక్రీస్తు నిజంగా దేవుని యొక్క కుమారుడని నువ్వు విశ్వసించుచున్నావా అని అంటే ఆయన అన్నారు, ఆయన విశ్వసిస్తున్నానని చెప్పారు. 8వ అధ్యాయంలో ఇక 38వ వచనంలో వారు త్రోవన వెళ్ళుచుండగా నీళ్లున్న చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకం ఏమని అడిగి రథం నిలుపమని ఆజ్ఞాపించును. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిసం ఇచ్చెను. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. దానికి ముందుగా ఇంకొక మాట కూడా మనం చదువుతాము. ఆయన బాప్తిస్మము ఇచ్చే ముందు ఈ మాట మనం చదువుతాం. 38వ వచనంలోనే రథము నిలుపమని ఆజ్ఞాపించిన అన్న చోట 1 ఫుట్నోట్స్ వేసి కింద ఫిలిప్ అన్నారంట, నీవు పూర్ణ హృదయంతో విశ్వసించినాడు అలా పొందవచ్చు అన్నప్పుడు ఆయన యేసుక్రీస్తు దేవుని కుమారుడిని విశ్వసిస్తున్నానని పూర్తిగా ఆయన ఆ మాటను చెప్పారు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు. కాబట్టి ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నారంటే వారు పరిశుద్ధాత్మ ద్వారా ఒప్పుకుంటారు. కాబట్టి దేవుని యొక్క వాక్యములు వింటున్నప్పుడు, దేవుని యొక్క ఆత్మ దర్శించినప్పుడు వారి హృదయంలో ఆత్మకార్యం ఏంటంటే పాప క్షమాపణ, మారు మనసు. ఎవరైతే మారు మనసు పొందారో వారు నీటి బాప్తిసంలో సాక్ష్యం ఇస్తారు. కాబట్టి అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 38వ వచనంలో పేతురు చెప్పారు, మీరు మారు మనసు నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిడి, అప్పుడు మీకు పరిశుద్ధాత్మను వరము అనుగ్రహించబడుతుంది. కాబట్టి బాప్తిసం అనేది మార్చబడిన జీవితానికి గుర్తు, సాదృశ్యం, ఒక సాక్ష్యం. కానీ మారబోతున్న జీవితానికి ప్రారంభం కాదు, మారిన జీవితానికి సాక్ష్యం. మారు మనసు పొందాడనడానికి సాక్ష్యం. దేవదూతలు ఎదుట,
సంఘం ఎదుట, అవును ఆకాశంలో దురాత్మల సమూహాలు కూడా చూస్తుంటాయి, వాటి ఎదుట అందరి ఎదుట సాక్ష్యం ఇస్తారు వాళ్ళు నీటి బాప్తిస్మం ద్వారా. నీటి బాప్తిస్మానికి ముందు ఆత్మ సంబంధమైన బాప్తిస్మం, పరిశుద్ధాత్మ చేత తాకబడిన వారే పాపం ఒప్పుకోవాలి, మారు మనసు పొందాలి, రక్షణ పొందేవారిగా ఉంటాం. కాబట్టి నీటి బాప్తిస్మం శరీర మాలిన్యం తీసివేయడం కాదు, నీటి బాప్తిస్మం ఆత్మ మాలిన్యం తీసివేయబడింది అంటానికి గుర్తుగా, సూచనగా మనకు ఇవ్వబడింది అది నీటి బాప్తిస్మం. ఆత్మల బాప్తిస్మం జరగకుండా అంటే మన పాపల విషయం చనిపోకుండా, భూస్థాపన చేయబడకుండా, తిరిగి లేకోకుండా నీటి బాప్తిస్మం తీసుకోవడం వల్ల ఉపయోగమే లేదు. జీవితం మార్చబడకుండా బాప్తిస్మం తీసుకుంటే నీటి బాప్తిస్మం ఏమాత్రం ప్రయోజనకరం కాదది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఏ బాప్తిస్మం గురించి యేసు ప్రభువు చెప్పారు అంటే మరణ, భూస్థాపన, పునరుత్థానం గురించి చెప్పారు. మనం కూడా ఈ లోకంలో పాపల విషయంలో చనిపోయిన వారిగా, పాపల విషయంలో సంబంధం లేనటువంటి వారిగా, అసహించుకున్న వారిగా, భూస్థాపన చేసిన వారిగా, వాటిని తిరిగి ఆయన ఎందు విశ్వాసం ద్వారా పునరుత్థాన శక్తితో మనం ఈ లోకంలో జీవించేవారిగా మనం ఉండాలి. ఇదే బాప్తిస్మం. కాబట్టి మనం బాప్తిస్మం మరణ, భూస్థాపన, పునరుత్థానం. సరే, కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఈ బాప్తిస్మాన్ని గురించి ఇక్కడ సెలవిచ్చినట్లుగా మనం చూస్తాం. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చిన బాప్తిస్మం, మళ్ళీ యోహాను బాప్తిస్మం అంటే నీటి బాప్తిస్మే. కేవలం యోహానే చెప్పారు, నా వెనక వచ్చుచున్నవాడు పరిశుద్ధాత్మను అగ్నితోనూ బాప్తిస్మం ఇస్తాడని మత్తయి సువార్తలో చెప్తారు ఆయన. మత్తయి సువార్త 3వ అధ్యాయం అక్కడ చూస్తాం 11వ వచనం. మారు మనస్సు నిమిత్తం నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇస్తున్నాను, అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయటకైనను నేను పాత్రుడను కాను. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చే బాప్తిస్మం గురించి మనం ఇక్కడ చూస్తాం. ఆయన నీళ్ళల్లో ఇచ్చారు బాప్తిస్మం ఇచ్చే యోహాను. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మలో ఆయన బాప్తిస్మం ఇచ్చేవారుగా చూస్తాం. కాబట్టి యోహాను బాప్తిస్మం తీసుకున్న వారు కూడా తర్వాత మళ్ళా బాప్తిస్మం పొందారు. కాబట్టి భూమి మీదకి పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత మనం ఆ మాటలు బైబిల్లో చూడగలుగుతాం. సరే, అయితే ఇప్పుడు అగ్ని అంటే పరిశుద్ధాత్మని చూసాం. అగ్ని ఏం చేస్తుంది భూమి మీద? అగ్ని ఏం చేస్తుంది అంటే భూమి మీద పడితే వస్తువులు ఏమైనా ఉంటే కాలిపోతాయి, చెత్త, పొట్టు, చెదారం కాలిపోతుంది. కాబట్టి పరిశుద్ధాత్మ పని ఏంటి భూమి మీద అంటే మన పాపములను ఒప్పించి, మనం తీర్పును ఒప్పించడం, నీతిని ఒప్పింపజేయడం. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనంలో ఆయన వచ్చి పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి లోకమును ఒప్పుకొని చేయనని రాస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు పంపిన పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద ఏం చేస్తారు? ఆయన కార్యం ఏంటంటే మనలో ఉన్న పాపములను మనకు చూపించి మన యొక్క పాపములను ఒప్పింపజేసే పని. కాబట్టి 1 కొరింథీ 6వ అధ్యాయం 11వ వచనంలో పరిశుద్ధాత్మ చేత మనం కడగబడే వారిగా ఉంటాం. కాబట్టి పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? మనల్ని కడిగేటువంటి పని భూమి మీద చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. 6వ అధ్యాయం 11వ వచనం. అటువలనే మీరును 1 కొరింథీ 6వ అధ్యాయం 11వ వచనం. మీలో కొందరు అట్టివారే ఇంటిరి కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధ పరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. అవును, కాబట్టి ఆత్మయందు కడగబడడం మనం చూస్తాం. కాబట్టి ఆత్మదేవుడు ఏం చేస్తాడు? భూమి మీద మనల్ని కడుగుతున్నాడు. ఆత్మదేవుడు మనల్ని కడుగుతాడు, పాపమును, మస్టును తొలగిస్తాడు. కాబట్టి అగ్ని పడితే చెత్త చెదారం కాలినట్లు దేవుని యొక్క ఆత్మ మనిషి మీద దిగొస్తే పాపములు ఒప్పుకుంటారంతే, విడిచిపెడతారు. వారి హృదయంలో ఉన్న పాపములు కాలిపోతాయి. కాబట్టి భూమి మీద పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని వలె విభాగించబడి వచ్చి ఉన్నారు.
ఆ పరిశుద్ధాత్మని తాకితే నీ పాపములు కనిపిస్తాయి, ఒప్పుకుంటావు, కడగబడతావు. కాబట్టి పరిశుద్ధాత్మ చేసే పని ఏంటంటే మనల్ని కడిగేటువంటి పని. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది, మనం రక్తం చేత కడగబడతాం. అవును, రక్తం చేత కడగబడ్డాం. వాక్యంలో 1 యోహాను 1:7 చూస్తాం, ఆయన కుమారుడిని యేసు రక్తం ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయను. ఎఫెసీ పత్రిక 5:27 వాక్యం అనే ఉదక స్నానం చేత పవిత్రపరచడం గురించి చూస్తాం. ఇక్కడ ఆత్మయందు కడగబట్టం, పరిశుద్ధపరచడం గురించి రాయిస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద మనల్ని పరిశుద్ధపరిచేవాడుగాను మనం చూస్తాం. కాబట్టి పరిశుద్ధాత్మ భూమి మీదకి వచ్చినప్పుడు ఆ పని చేస్తారు. కాబట్టి ఆ పరిశుద్ధాత్ముడు ఇప్పుడు భూమి మీద ఉన్నాడు, సంఘాన్ని సిద్ధపరుస్తున్నారు, సంఘాన్ని పరిశుద్ధపరుస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి అగ్ని పడడం ద్వారా చెత్త కాలిపోతుంది. ఆ అగ్ని పరిశుద్ధాత్మ మన మీదకి రావడం ద్వారా మన పాపంలో అన్నీ కడగబడతాయి, మస్ట్ అంతా పోతుంది. రెండవ పని అగ్ని ఏం చేస్తుంది? అగ్ని ఏం చేస్తుందంటే, ఒక వస్తువుని, ఉదాహరణకి బంగారం కానీ ఒక వెండి కానీ ఏదైనా మనం ఒక వస్తువుని తీసుకుంటే అగ్నిలో వేస్తే, అగ్నిలో వేసినప్పుడు బంగారం కాలదు, అంటే బంగారం మీద ఉన్న మస్ట్ పోతుంది, కానీ బంగారం వన్నె వస్తుంది, బంగారం రిఫైండ్ అవుతుంది, బంగారం శుద్ధి చేయబడుతుంది. ఒకటి మాలిన్యం తొలగించడమే కాదు, పాపం నుంచి విడిపించడమే కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నటువంటి మనల్ని రిఫైన్ చేసేవాడుగా, అంటే పరిశుద్ధపరిచి మనలను తన యొక్క కార్యముల కొరకై సిద్ధపరిచేవాడుగా ఉన్నాడు. కాబట్టి బంగారం కానీ వెండి కానీ మట్టిలో నుంచే వస్తుంది, కానీ అది అగ్నిలో వేసినప్పుడు పాపం పోతుంది, ఇక మస్ట్ పోతుంది, బంగారం మంచివన్నీ వస్తుంది. కాబట్టి ఆత్మకార్యం ఇది. ఆత్మకార్యం ఏంటి అంటే రిఫైన్ చేయడం, శుద్ధి చేయడం. అవును, అప్పుడు ఆ యొక్క వస్తువు కాలిపోదు, కానీ ఆ వస్తువు మీద ఉన్న మస్టు కాలిపోతుంది. పరిశుద్ధాత్మ మన మీదకి వస్తే మన జీవితంలో మనలో ఉన్న పాపం మాత్రమే పోతుంది, కానీ మనం ఆనందిస్తాం. కాబట్టి ఒక పొదను గురించి నిర్గమకాండం 3వ మోషే ఆ పొద యుద్ధకు వెళ్ళడం మనం చూస్తాం. ఆ పొద కాలుతుంది, కానీ ఆ పొద ఏం కాలేదంటే డిస్ట్రాయ్ అవ్వలేదు, నశించిపోలేదు. అక్కడ మనం చూస్తాం నిర్గమకాండంలో 3వ ఈ మాట చూస్తాము. మోషే గురించి రాయబడింది, ఆయన మందను మేపుతూ దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చారు. 2వ ఒక పొద నడిమిన అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమయ్యారు. అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచూ ఉంది, కానీ పొద కాలిపోలేదు. ఏంటి వింత అని అక్కడికి వెళ్ళారంట. అయితే అప్పుడు ప్రభు ఆయన్ని పిలిచారు. కాబట్టి ఆ తట్టుకు రావడం దేవుడు చూచి ఆయన అన్నారు, మోషే మోషే అని పిలిచారంట. కాబట్టి ఆ పొద మండుతుంది, కానీ పొద కాలిపోలేదు. మనం మండాలి. అవును, మనం మండితే మస్ట్ రాదు, ఇక్కడ మనం మండితే పాపం రాదిక. కాబట్టి ఆత్మచేత మనం మండాలి. లేవికాండంలో 6వ అక్కడ ఈ మాట చెప్పబడుతుంది. లేవీలకు రాసిన లేవికాండం 6వ ఇక్కడ ఈ మాట చూస్తాం. 13వ బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండాలి, అది ఆరిపోకూడదు. ఇదిగో ఈ బలిపీఠమైన హృదయం మీద అగ్ని ఎప్పుడు మండుచుండాలి, ఆత్మ ఎప్పుడు ఉండాలి, అది ఆరిపోకూడదు. ఎఫెసీ పత్రికలో చెప్తారు, ప్రభువైన దేవుడు అపోస్తలుడైన పౌలు గారి చేత ఈ పత్రికను రాయించేటప్పుడు ఈ మాట చెప్పారు. కాబట్టి ఎఫెసీ పత్రిక 5:18 అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. కాబట్టి ఆయన ఏం చెప్పారు? ఆత్మ పూర్ణులై ఉండాలి అని చెప్పడం మనం చూస్తాం. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది, మనం ఆత్మపూర్ణులై ఉండాలి.
ఆరిపోకూడదు ఆత్మ. 1 తెస్సలోనికై 5వ అధ్యాయం 1 తెస్సలోనికై ఇక్కడ మనం చదువుతాం 19వ వచనం అండి. ఆత్మను ఆర్పకుడి. ఏమని రాస్తుంది? ఆత్మను ఆర్పకుడి. మండాలి. కాబట్టి మండుతూ ఉండాలి ఆత్మ చేత. కాబట్టి ఆత్మ మనల్ని ఏం చేస్తుందంటే ఎప్పుడు పాపం మన జోలు రాకుండా మనల్ని రిఫైన్ చేస్తుంది, శుద్ధి చేస్తూ ఉంటుంది. కొన్ని శ్రమలు రావచ్చు, కొన్ని కష్టాలు రావచ్చు, కానీ ఆత్మదేవుడు మన దగ్గర ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి దేవుడు వాళ్ళకు కనిపిస్తాడు ఎదుటి వారికి. మనలో ఉన్న పరిశుద్ధుడు వాళ్ళకు కనిపిస్తాడు ఎదుటి వారికి. మస్ట్ పోతుంది, పరిశుద్ధత వస్తుంది. ఓ చిన్న సందర్భం, షడ్రకు మేషకు అబేద్నెగోలు మరి భూమి మీద అగ్నిగుండంలో వేయబడ్డారు దానియేలు గ్రంథంలో. అయితే నెబుకద్నెజరు అనేటువంటి రాజు అగ్నిగుండంలో వేయించారు. ఆయన అన్నాడు, చాలా మాటలు అన్నాడు, నా చేతుల నుంచి విడిపించే దేవుడు ఎక్కడున్నాడు. కాబట్టి దేవుని యొక్క శక్తి నెబుకద్నెజరుకి తెలియలేదు. ఆయన హృదయం మస్టుతో ఉందేమో. అయితే అగ్నిలో వేయటానికి తీసుకెళ్ళినప్పుడు షద్రకు మేషకు అబేద్నెగోలు ఒకటే మాట చెప్పారు, రాజా నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మా దేవుడు ఈ అగ్నిగుండం నుండి రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా అలాగ మేము మరణిస్తామే, కానీ నువ్వు నిలబెట్టిన ప్రతిమకు నమస్కారము చేయం. శ్రమ వచ్చింది, ఈ శ్రమలో నిలవబడ్డారు వాళ్ళు. ఆ అగ్నిగుండం మండుతూ ఉంటే ఇంకా 7 అంతలు ఎక్కువ చేసి నా మాట వినరా అనే ఉద్దేశంతో ఆ యొక్క మనుషులను పిలిపించి అగ్నిగుండంలో 3 వేయించారు. వేసిన వారు చచ్చిపోయారు. వేసేటప్పుడు ఒంటి మీద వస్త్రాలు తీయలేదు, చేతులు కట్టేశారు, అవంతన వేసారు. కానీ అగ్నిగుండంలో ఆ 3 బంధకములు ఊడిపోయి తిరుగుతూ ఉంటే వారితో పాటు దేవుని యొక్క దూత తిరుగుతున్నారు 4వ వ్యక్తిగా. కాబట్టి ఇప్పుడు అక్కడ గొప్ప కార్యం ఏంటి? అగ్నిగుండంలో మరి తిరగడం గొప్ప కార్యమని మనం చాలా సంతోషపడుతూ ఉంటాం. అసలైనటువంటి కార్యం అక్కడ మనం చూస్తాం. నెబుకద్నెజరు హృదయంలో చెత్త పోయింది. కాబట్టి షడ్రకు మేషకు అబేద్నెగోలకు దేవుడే దేవుడు అంటున్నాడు ఆయన. అవును, ముందన్న మాటకి ఇప్పుడనే మాటకి తేడా వచ్చింది. అగ్ని ఏం చేసింది? నెబుకద్నెజరు యొక్క మనస్సు తెరిపించింది, లేక ఆయన కళ్ళు తెరిపించింది. కాబట్టి అగ్ని యొక్క పని ఏంటి? శ్రమ రావచ్చు, కానీ షద్రకు మేషకులు అబేద్నెగోలతో ఉన్నటువంటి దేవుణ్ణి నెబుకద్నెజరు చూడగలిగాడు. మనలో ఉన్న దేవుడిని ప్రజలు చూడాలంటే మనం రిఫైన్ చేయబడాలి, మనం పరిశుద్ధపరచబడాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే కార్యం జరుగుతుంది. మనలో ఉన్న యేసు ప్రభుని లోకం చూడగలుగుతుంది, మారు మనసు పొందగలుగుతుంది. ఒకటి ప్రియులరా, ఒకటి అగ్ని చేసే పని ఏంటి అంటే మస్టును తీసివేయడం. రెండోది ఏంటంటే లోపల ఉన్న వస్తువు యొక్క విలువను, ఆ యొక్క వస్తువులో ఉన్న వన్యను చూపించడం. కాబట్టి మానవుని హృదయంలో ఉన్న ప్రభువు ప్రజలకు కనపడతాడు. షడ్రకు మేషకు అబేద్నెగోల యొక్క దేవుడు అయిన మన ప్రభు నెబుకద్నెజరుకు ప్రత్యక్షమయ్యాడు. మన యొక్క జీవితం కూడా పరిశుద్ధాత్మ చేత తాకబడాలని, పరిశుద్ధాత్మ చేత సంధించబడాలని మనం ఆశించే వారిగా ఉంటాం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీద ఇలాంటి గొప్ప కార్యాన్ని చేసేవారై ఉన్నారు. కాబట్టి మూడవదిగా మనం చూస్తాం, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? పరీక్షిస్తాడని చూస్తాం. కాబట్టి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో ఒక విషయాన్ని మనం చూస్తాం. 1 కొరింథీ 3వ అధ్యాయం 10వ వచనం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరైన శిల్పకారుని వలె పునాది వేసితిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకోవాలని. వేయబడింది తప్ప మరి ఒక పునాది ఎవడు వేయనేరుడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనా ఈ పునాది మీద బంగారం, వెండి,
వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును, ఆ దినమున దానిని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. ఈ భూమి మీద నీకు పరీక్షలు వచ్చాయా? శ్రమలు వచ్చాయా? నీ పని కనపడుతుంది. ఇందాక ప్రభువు కనిపిస్తాడని చెప్పాం కదా, ఇక్కడ ఏమంటాడు? నీ పని కనపడుతుంది పరీక్షలో. కాబట్టి చదివే పిల్లలకు పరీక్షలు అవసరం. 22వ అధ్యాయం ఆదికాండం. అబ్రహామును దేవుడు పరిశోధించెను. పరీక్షలో గెలిచాడు ఆయన. అవును. కాబట్టి దేవుని యొక్క ఆత్మ చేత మనం నింపబడ్డప్పుడు, కాబట్టి ఆత్మ దేవుడు మనకు కొన్ని పరీక్షలు వస్తూ ఉంటాయి. కొన్ని నిలబడతామా లేదా అనే పరీక్షలు వస్తూ ఉంటాయి. మనలో ఉన్న విలువలు బయటికి తేవడానికి, మనలో ఉన్నటువంటి దేవుడు అనేకులకు కనబడడానికి వస్తూ ఉంటాయి, పరీక్షలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ రాయబడింది ఏంటంటే, కర్ర, గడ్డి, కొయ్యకాలు ఇలాంటివన్నీ కూడా కాలిపోతాయి. వెండి, బంగారం లాంటి పనులన్నీ నిలబడతాయి. కాబట్టి ఈ భూమి మీద యేసు ప్రభువుని అంగీకరిస్తే శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, పరీక్షలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. అవును. మీరు ఒక మాట చూశారు ఇందాక, భూమి మీదకి నేను సమాధానం తీసుకురావడానికి వచ్చాను మీరు అనుకుంటున్నారా? యేసు ప్రభువు మాట చెప్పారు, చూసారా? కాబట్టి భూమి మీదకి సమాధానం తేయడానికి వచ్చాను అనుకుంటున్నారా? లోక సంబంధమైన సమాధానం ఇవ్వడానికి కాదు యేసు ప్రభువు వచ్చింది, ఆత్మ సంబంధమైన సహవాస సమాధానం ఇవ్వడానికి ఆయన వచ్చారు. యేసు ప్రభువుని అంగీకరించిన వెంటనే ఒక కుటుంబంలో ఎవరైనా ఉంటే, వారు ఒక కుమారుడు ఎవరైనా రక్షించబడితే, అప్పటి వరకు రక్షణ లేని తల్లిదండ్రులు కానీ బంధుమిత్రులు కానీ అసహించుకుంటారు. కాబట్టి ఎందుకు యేసు ప్రభువుని నమ్మామని వెలేస్తారు, లేకపోతే వదిలేస్తారు. అవును. మీరు అక్కడ చదువుతారు కదా, లూకా సువార్తలో ఏమని రాస్తుంది? ఈ మాట ఆ సందర్భాన్ని మనకు జ్ఞాపకం చేసింది. 12వ అధ్యాయం, లూకా సువార్త 12వ అధ్యాయం 51వ వచనం. నేను భూమి మీద సమాధానం కలుగ చేయవచ్చుదని మీరు తలంచున్నారు కాదు, భేదమునే కలుగ చేయవచ్చుదని మీతో చెప్పుచున్నాను. ఇప్పటి నుండి ఒక ఇంట్లో 5 వేరుపడి, 2 విరోధంగా ముగ్గురు, ముగ్గురికి విరోధంగా 2 ఉందరు. తండ్రి కుమారుని, కుమారుని తండ్రికి, తల్లి కుమార్తె, కుమార్తె తల్లికి, అత్త కోడలికి, కోడలకు అత్తకు విరోధులుగా ఉంటారు. ఎందుకని అంటే, ఈ మాట వినంటేనే యేసుప్రభు వచ్చి వీళ్ళందరం గలిబిలు చేశాడు అనుకోకండి. యేసుప్రభు నమ్మినప్పుడు నమ్మని వ్యక్తులు మనల్ని అసహించుకుంటారు, కానీ తర్వాత మారుతారు వాళ్ళు. భక్సింగ్ గారు కూడా యేసు ప్రభువుని అంగీకరించినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వదిలివేశారు కదండి, కానీ వారి తల్లిదండ్రుల తర్వాత ప్రభువుని నమ్మారు. వాళ్ళకు బాప్తీసం ఆయనే ఇచ్చారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు భూమి మీదకి పరిశుద్ధాత్మ, ఒక ఇంటిలో రక్షించబడిన వారు, రక్షణ పొందని వారు, భేదములు బయటపడతాయి. యేసు ప్రభు వారు వచ్చినప్పుడు అసలు దేవుని కొరకు నిలబడేవారు ఎవరు, నిలబడని వారు ఎవరు బయటపడుతుంది. ఎంతమంది యేసు ప్రభువుని నమ్మినప్పుడు, వెలివేయబడ్డప్పుడు దైవజనులు భక్సింగ్ గారు మరి ఎంతోమంది బిడ్డల్ని మరి తెచ్చి చదివించి వారిని డాక్టర్లుగా గొప్పవారిగా చేశారు. ఆదరించింది సంఘం, వారిని వదిలివేయలేదు. యేసు ప్రభువుని నమ్మితే మొట్టమొదటిగా అందరూ మనల్ని అసహించుకుంటారు, కానీ చివరికి వాళ్ళు మనలో ఉన్న ప్రభువుని చూస్తారు, తిరిగి ఖచ్చితంగా వారు ప్రభుని అంగీకరిస్తారు. యేసుక్రీస్తు ప్రభువుని నమ్మినప్పుడు అందరూ వికర్షించబడతారు. మనం అంటే తర్వాత యేసు ప్రభు వారి యొక్క శక్తి వాళ్ళని మళ్ళీ ఆకర్షించింది. అవును. దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, దేవుని ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు
వ్యక్తిగతంగా హృదయంలో సమాధానం ఉంటుంది, కానీ మనుషులు మనల్ని వదిలేసి మనమంటే అసమాధానంగా వెళ్ళిపోతారు, మనమంటే విరోధంగా మాట్లాడతారు. మన ఓర్పుతో సహనంతో వారి కోసం ప్రార్థన చేసి తిరిగి వాళ్ళు ప్రభు దగ్గరకు వస్తారు, వాళ్ళు ప్రభుని అంగీకరిస్తారు. అవును, కాబట్టి ఇక్కడ చెప్పిన మాట దానికి సాదృశ్యంగా చెప్పబడింది. లోకం మిమ్మును ఏమంటది? యోహాను సువార్తలో చెప్తారు, ప్రభు చెప్పారు యోహాను సువార్తలో స్పష్టంగా ఆ మాట. లోకంలో 16వ అధ్యాయం 33వ వచనం, నాయన మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను, లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, ఆయన ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించున్నాను. కాబట్టి మత్తయి సువార్తలో కూడా ఒక మాట చదువుతానండి. మత్తయి సువార్తలో ఈ మాట రాయబడుతుంది, 24వ అధ్యాయం అనుకుంటాను, చూడండి ఒకసారి. మత్తయి సువార్త 9వ వచనం, అప్పుడు జనుడు మిమ్మల్ని శ్రమలో పాలు చేసి చంపెదరు, మీరు నా నామం నిమిత్తం సకల జనుల చేత ద్వేషించబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషిస్తారు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరుచుతారు. అక్రమం విస్తరించడం వల్ల అనేకుల మధ్య ప్రేమ చల్లారుతుంది. అంతవరకు సహించేవాడేవాడు వాడే రక్షించబడతాడు. అది కాబట్టి నేను నేటి దినం ఒక దినంలో ఒక కొడుకులో చెప్పాను, ఒక గుడ్డివాడిని గురించి చూసాం. యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఆ గుడ్డివాడు యేసు ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు, ఆయన నా కన్నులు తెరిచాడు అన్నప్పుడు అందరూ వెలివేశారు, కానీ యేసయ్య ఆయన కనుగొన్నాడు. తల్లిదండ్రులు కూడా ఆయన సపోర్ట్ చేయడానికి ఇష్టపడలేదు. కాబట్టి యేసు ప్రభు గొప్ప కార్యం చేస్తే ఆ కార్యం చూడలేదు, కానీ వారి జీవితంలో యేసు ప్రభు చేసిన గొప్ప కార్యం చూడలేదు. లోకమంతా ఆయన ద్వేషించింది, కానీ ప్రభువు ద్వేషించలేదు. ప్రభు దరి చేర్చుకున్నాడు. అవునండి, ఈ లోకంలో యేసు ప్రభువుని నమ్మినప్పుడు ఫస్ట్ అందరూ ద్వేషిస్తారు, కానీ తర్వాత అర్థం చేసుకుంటారు. ఆ సాదృశ్యంగానే ప్రభు ఈ మాటలు చెప్పారు. కాబట్టి అగ్ని భూమి మీదకి వచ్చినప్పుడు పరీక్షలు వస్తాయి. కుటుంబంలో పరీక్షలు, ఆఫీసులో పరీక్షలు, పనిచేసే స్థలాల్లో పరీక్షలు, సంఘంలో పరీక్షలు, మన చుట్టూ పరీక్షలు ఉంటాయి. ఆ పరీక్షల్లో మనం కొన్నిసార్లు ద్వేషించబడతాం, మనం అనేకుల చేత నిందలు పడతాం. కాబట్టి కానీ ఒక దినం వారు మనల్ని అర్థం చేసుకుంటారు, తిరిగి మన యొద్దకు వస్తారు. కాబట్టి మనలో ఉన్న ప్రభు వాళ్ళకు కనపడేంత వరకు, మనం ప్రభువుని చూపించేంత వరకు, ప్రభు వారిని గమనించేంత వరకు, మనలో ఉన్న ప్రభువుని వారు గమనించేంత వరకు మనం సహించాలి. అలాగా పరిశుద్ధాత్మ భూమి మీద అగ్ని రూపంలో వచ్చారని, అగ్ని ఎవరో కాదు పరిశుద్ధాత్మ అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియులరా, ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు, అగ్ని అయిన పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని వాక్యం సెలవిస్తుంది, మన దేవుడు దహించు అగ్ని అని రాయబడింది. దహించేవాడు. అవును, మస్టుని దహిస్తాడు ఆయన, మలినాన్ని దహించి వేసేవాడు. కాబట్టి పాపమును కాల్చివేసేవాడు ఆయన. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు, మన దేవుడు. కాబట్టి ఇట్టి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నిన్ను ఆహ్వానిస్తున్నారు. కాబట్టి నీ జీవితాన్ని పరిశుద్ధపరచడానికి, నీలో ఉన్న మస్టును కాల్చివేయడానికి, నీలో ఉన్నటువంటి మలినాన్ని తొలగించడానికి ఆయన మరణించి భూస్థాపన చేయబడి తిరిగి లేచారు. ఆయన మరణ భూస్థాపన పునరుత్థానం తర్వాత భూమి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చారు, అగ్ని వచ్చింది. ఆ మాట గురించి మాట సెలవిచ్చారు. పరిశుద్ధాత్మ భూమికి రావాలని ప్రభు ఈ లోకానికి వచ్చి మరణించి తిరిగి లేచారు. ప్రభు రాందే పరిశుద్ధాత్మ భూమి మీదకి రాలేడు. పరిశుద్ధాత్మ రాందే సంఘం సిద్ధపరచబడలేదు, పరిశుద్ధపరచబడలేము, నడిపింపు మనకుండదు. కాబట్టి ఆ అగ్నే పరిశుద్ధాత్మ. ఆయన నీతో ఉండాలి అంటే ప్రార్థన చేయి ప్రభువుకి, అయ్యా యేసయ్యా
కాబట్టి లోకాసు వార్తలో ఈ మాట చెప్పాడు, తను అడుగు వారికి ఆయన ఎంత నిశ్చయంగా పరిశుద్ధాత్మను అనుగ్రహించునని బైబిల్లో సెలవిచ్చున్నారు. కాబట్టి ఆయన అడిగితే పరిశుద్ధాత్మని నీకు ఆయన అనుగ్రహిస్తారు. కాబట్టి పరిశుద్ధాత్మ మనల్ని నింపే దేవుడు. కాబట్టి పరిశుద్ధాత్మలోకి రావాలంటే మనం ప్రార్థన చేయాలి. కాబట్టి స్పష్టంగాను లోకాసు వార్తలో ఈ మాట ఒకసారి మీకు చూపించి ప్రార్థన చేస్తాం. 11వ అధ్యాయం లోకాసు వార్త 13వ వచనం, పరలోకమందున మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మ ఎంతో నిశ్చయంగా అనుగ్రహించును. లోకాసు వార్త 11:13 ఈ మాట చెప్పబడింది. అటు అడగండి, ప్రభువా మీ ఆత్మ చేత నింపము, నన్ను పరిశుద్ధపరచుము, నన్ను ఈ రాజ్య వారసునిగా చేయము, నాలో ఉన్న మస్టును కడగము. ఇందుకోసం మీరు భూమి మీదకి వచ్చి మరణించి తిరిగి లేచి వెళ్ళారు. పరిశుద్ధాత్మ ఏం చేస్తారు భూమి మీద అంటే, ప్రభు చేసిన కార్యాన్ని నీకు ఒప్పింపజేస్తారు. ప్రభు యొక్క త్యాగాన్ని నీకు ప్రత్యక్షపరుస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు ప్రభువుని చూపిస్తారు. యేసయ్యను నీకు ఆయన చేసిన కార్యను ప్రత్యక్షపరుస్తారు. ఆయనలో ఉన్న సంగతులను తీసుకొని మనకు బోధిస్తారు పరిశుద్ధాత్మ దేవుడు. ఇలాంటి పరిశుద్ధాత్మ నిత్యము నీకు తోడుగా ఉంటారు. నువ్వు నడుస్తున్నా, పని చేసుకుంటున్నా, నువ్వు ఏ స్థలంలో ఉన్నా దేవుని యొక్క ఆత్మ నీతో ఉండి నడిపిస్తూ, నేను పరిశుద్ధపరుస్తూ, నేను సిద్ధపరుస్తూ, ఈ లోకంలో మాలిన్యం నుండి తప్పిస్తూ, ఈ లోకంలో నీకు సహవాసం ఇస్తూ, మనం ఈ లోకం విడిచేంత వరకు ఆయన మనల్ని విడవరు. అంత గొప్ప దేవుడు. నీకు కావాలా ఈ దేవుడు? ఆయన చేసిన కార్యం నందు విశ్వాసం ఉంచు. ఎల్లప్పుడూ నీతో ఉండడానికి, పరిశుద్ధాత్మను నాతో ఉండడానికి, మనందరితో ఉండడానికి, ఈ భూమి మీదకి ఎల్లప్పుడూ ఉండడానికి మనతోటి పరిశుద్ధాత్మను పంపించారు ప్రభు. అందుకనే ప్రాణం పెట్టి తిరిగి లేచారు. నమ్మి యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచు. ఆయన రక్తాన్ని పరిశుద్ధపరుస్తుంది. ఈ లోకంలో నడుస్తుండగా ఆయన ఆత్మ సహవాసం మనల్ని పరిశుద్ధపరుస్తుంది. వాక్యం చదివేటప్పుడు మనం పరిశుద్ధతతో ఉంటాం. ఇటు పరిశుద్ధతను మనకు అనుగ్రహించే పరిశుద్ధాత్మను బట్టి ప్రభువుని మనం స్తుతించేవారుగా ఉండాలి. అట్టి కృప వినేవారికి మీకు అందరికీ అనుగ్రహించబడును గాక. కాబట్టి మీరున్న స్థలంలోనే యేసయ్యా నన్ను క్షమించు, నా పాపను కడుగుము, మీ యొక్క ఆత్మ సహాయం దయచేయము, మీ ఆత్మ చేత నింపుము, నిత్యము ఎల్లప్పుడూ నాతో ఉండే పరిశుద్ధాత్మ దయచేయము. కాబట్టి మీరు నన్ను దర్శించమని అడుగు, ప్రభు నీతో మాట్లాడతారు, ప్రభు నిన్ను పరిశుద్ధపరుస్తారు. అటివారి కోసం మీకోసం ప్రార్థన చేసేవారుగా ఉంటాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు ఎంతో స్తోత్రాలు. మీరు అనుగ్రహించిన దివ్యమైన మీ వాక్యం బట్టి స్తుతిస్తున్నాం. ఎందరైతే మీ ఆత్మ సహాయం, మీ ఆత్మ సహవాసం కావాలని ఆశిస్తున్నారు, పరిశుద్ధత కావాలని ఆశిస్తున్నారు, ఈ లోక మాలిన్యం నుండి విడిపించబడాలని ఆశపడుతున్నారు, ఎల్లప్పుడూ ఉండే పరిశుద్ధాత్మ దేవుడు మాతో ఉండాలి అని ఆశపడుతున్నారు, అట్టి వారిని సంధించండి. అట్టి పరిశుద్ధాత్మ దేవుడే ఇక అగ్ని ఈ భూమి మీదకి అగ్నివే వచ్చుతుందని మీరు చెప్పిన మాట ఇదే అని గ్రహించి, మీరు వచ్చి ప్రాణం పెట్టకపోతే అగ్ని భూమి మీదకి రాలేదు. అవును, కర్మేలు పర్వతం మీద అగ్ని దిగి వచ్చినప్పుడు వారి హృదయాల్లో మస్టుపోయి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అన్నారు. ఎంత గొప్ప కార్యం మా జీవితాల్లో కూడా జరుగునుగాక. నాయన, ఈ మాటలు వినేవారి హృదయాల్లో జరగడానికి సాయం చేయండి. మా ప్రభు మీరే కనికరించమని ప్రతి బిడ్డని సంధించి దర్శించి మారుమనసు రక్షణలోని తీసుకురమ్మని నేటి వాక్య దీవెన ఆశీర్వాదం నీ బిడ్డలకు దయచేయమని వేడుకుంటూ, నాయన మీకెంతో కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ మీ దగ్గర హస్తాలకు అప్పగించుకుంటూ, ప్రతి బిడ్డని తాకి ఏదైనా అనారోగ్య పరిస్థితులు ఉంటే, బలహీనతలు ఉంటే స్వస్థపరచండి, సమస్యలుంటే పరిష్కారం ఇవ్వండి. నాయన మానసిక వేదనలు ఉంటే నెమ్మది ఇవ్వండి, పాప బంధకాల్లో ఉంటే కడిగి పరిశుద్ధపరచండి. మీకెంతో స్తోత్రములు చెల్లిస్తూ వారికి ఉన్న ప్రతి ట్రబుల్స్లోంచి మీరు బయటికి తీసుకురమ్మని వేడుకుంటూ మీకెంతో వందనాలు చెల్లిస్తే యేసు ప్రభు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, క్రీస్తు రూపీ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం రావడం పర్యంతం సార్వత్రిక సంఘంలో సార్ పరిశుద్ధులకును, అలాగనే లైవ్లోను, ఇక వాక్యం ఆన్లైన్లో వింటున్న ప్రతి బిడ్డకు తోడై సదాకాలం నడిపించునుగాక. ఆమేన్. కాబట్టి ప్రియులారా గమనించండి, ప్రతిరోజు మధ్యాహ్నం, ఈరోజు 7 మాటలు అయి ఉన్నాయి.
అయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసేటప్పుడు ఒక చోట ఒక చిన్న మాట రాయబడింది. ఆ మాటను ఒకసారి చదివి మీకు వినిపించాలనుకుంటున్నాను నేను. మార్క్స్ వార్త 1:38 ఆయన ఇతర సమీప గ్రామంలోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళుదాం రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చితని వారితో చెప్పాను. ఆయన బయలుదేరి వచ్చితని అన్నాడు కాబట్టి ఈ మాట సువార్త ప్రకటించడానికి వచ్చారని. అయితే ఈ మాట గురించి నేనేమి రేపేమి మీద పంచుకోను, జస్ట్ ఈ మాట చదివాను. ఇలాగ నేను బయలుదేరి వచ్చితని అని చెప్పబడింది అంతవరకు. కాబట్టి ఈ లోకానికి వచ్చినటువంటి 7 మాటల గురించి చూసాం. రేపు మరి ఇంకొక టాపిక్తో మళ్ళా దేవుని యొక్క వాక్యాన్ని, సువార్తను మీ ముందుకి మళ్ళీ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. మా పరిచర్య కోసం మీరు ప్రార్థన చేయండి. మీరు ఈ వీడియోస్ అన్నీ కూడా లైవ్ అయితే చాలా ఇబ్బంది అయింది, ఈరోజు చాలా ఇబ్బంది అయింది, డిస్టర్బ్ అయింది. అందుకే లైవ్ తీసేసాను, మధ్యలో డిస్టర్బ్ అయింది. అయితే ఈ వీడియో అప్లోడ్ చేస్తాను ఫేస్బుక్లోను, యూట్యూబ్లోను కూడా. మీరు చక్కగా దేవుని వాక్యాన్ని వినొచ్చు. మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని ఈ వాక్యములన్నీ కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాము. గెరజీము ప్రేయర్ హౌస్ GRP అనే ఛానల్లో ఈ వీడియోస్ మీకు వస్తాయి. యూట్యూబ్లో మీకు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని టచ్ చేస్తే మీకు అప్లోడ్ చేసిన వెంటనే వీడియో మీకు వస్తుంది. సో కాబట్టి మీకు ఒకవేళ ఏదైనా సందేహాలు ఉంటే, మీకు ఏదైనా వాక్యంలో ఏదైనా సందేహం ఉన్నా, ఈ యొక్క గాస్పుల్ మీటింగ్స్ మీకు ఏదైనా ఉపయోగపడుతూ ఉంటే, మీ జీవితంలో ప్రభు మాట్లాడుతుంటే, ప్రభుకు స్తోత్రం. మీకు ఏదైనా సందేహం ఉంటే కింద కామెంట్స్ సెక్షన్లో మీరు తెలియచేయండి. నాకు ప్రభు ఇచ్చిన జ్ఞానం చొప్పున మీకు ఏదైనా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి మీకు ఆశీర్వాదకరంగానే ఉంటుంది అనుకుంటున్నాను. ముందు రోజుల్లో కూడా ఇలాగనే దేవుని యొక్క వాక్యాన్ని మీకు అందించడానికి మా కోసం ప్రేయర్ చేయండి. కాబట్టి సాయంకాలం బైబిల్ స్టడీ ఉంటుంది. ఆ బైబిల్ స్టడీ కూడా నెట్ అంతా బాగుంటే లైవ్ ఫేస్బుక్లో ఇవ్వడం జరుగుతుంది, లేకపోతే వాటిని కూడా లోడ్ చేస్తాం. రేపు ప్రేయర్ మీటింగ్ ఉంటుంది, ఎల్లుండి సిస్టర్స్ మీటింగ్, ఆ తర్వాత ఆదివారం పరిచర్య ఉంటుంది. ఇవన్నీ కూడా యూట్యూబ్లో వస్తాయి. కాబట్టి మీరు దయచేసి ఆదివారం తప్పించి మిగతా రోజుల్లో 2:30 గంటలకు ఖచ్చితంగా గాస్పుల్ మీటింగ్ ఉంటుంది. దయచేసి వినండి, మేలు పొందాలని ప్రభువుని మనవి చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్.